నాకైతే అర్థం కావట్లా. నువ్వైతే తాగు, వాడు ఏం చేస్తాడు. రాజు, ఏంది శైలు? ఏమైంది డలుగును? ఏమైంది శైలు? నీకు భయం అయితే లేదా రాజు? భయం ఎందుకు? మీ ఇంట్లో అందరూ వండుకున్నారు కదా. నీతో ఇదే ప్రాబ్లం రాజు. ఇది సీరియస్ గా తీసుకో. ఇప్పుడో 30 years క్రితం జరిగింది. ఇప్పుడు అవన్నీ జరగవని మాటలు చెప్పినావు. చూసినావు కదా శివ సంధ్య పరిస్థితి. ఇన్నేళ్ళైనా ఎవ్వరూ మారలేదు. ఈ ఊర్లో ప్రేమిస్తే చావే. మనం లైఫ్ లాంగ్ కలిసి ఉంటామో లేదో నాకు తెలియదు. కలిసి ఉన్న ప్రతిరోజు నాకు జ్ఞాపకంగా మిగిలిపోవాలి. ఇగో శైలు, నువ్వు ఎన్నైనా చెప్పు, నీ భయం నీది, నా నమ్మకం నాది. నేను చూసుకుంటా అని చెప్పినా కదా. నువ్వు పురుసతిగా ఉండు. నువ్వు హ్యాపీగా ఉండాలంటే నేనేం చేయాలో చెప్పు నాకు. రేపు మా ఇంట్లో అందరూ కరీంనగర్కి పెళ్ళికి పోతుండ్రు. రేపంతా నీతో హ్యాపీగా ఉండాలని ఉంది. నాకు చార్మినార్ చూడాలని ఉంది. హైదరాబాద్ తీసుకుపో. నువ్వు హ్యాపీ ఉంటావా? సరే, రేపు పోదాం. చార్మినార్ పోదాం రేపు. ఓకే. హైదరాబాద్ వచ్చింది. శైలు, 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 శైలు. సరే, ఏమని చూసారు? అక్కడ ఎంక్వైరీలో కంప్లైంట్. అరే లవ్ నా అవకాశం కూడా ఏదిరా నా టెన్షన్ ఏమి ఉంటే ఏందిరా నీలోలి? అరే శైలు, నువ్వు లేచిపోయారా? ఊరంతా అదే మాట్లాడుకుంటారు. శంకర్ పటేల్ మనుషులు నీకోసం ఎదుగుతారు. కనిపిస్తే మాత్రం ఉట్టి కట్టడానికి రెడీగా ఉన్నారు. ఓ పిల్ల, నువ్వు ఊరిమోక నచ్చావు. మా బేబీ సపోర్ట్ అవుతుండరు. గది చెప్పడానికి ఫోన్ చేసిన. ఏదిరా నా టెన్షన్ ఏమి ఉంటే ఏందిరా నీలోలి? అరే శైలు, నువ్వు లేచిపోయారా? ఊరంతా అదే మాట్లాడుకుంటారు. కనిపిస్తే మాత్రం ఉట్టి కట్టడానికి రెడీగా ఉన్నారు. కొడుకు రాజు ఏడుగు బయటున్నారాయన? తెలియదు పటేలు. నీ కొడుకు ఏడుగు బయటో నీకు తెలియదా? ఇంత బందోబస్తున్న గడి దాటి
మీ బిడ్డ బయటికి పోయిన సంగతే మీకు తెలవలేదు. గాలి నా కొడుకు ఆడేడికి పోయింది నాకెట్లా తెలుస్తుందయ్యా? కనీసం వాడు మా ఇంటికి పెళ్లి పెత్తనానికి వచ్చిన సంగతి నీకు ఎరుకేనా? నిన్నే నారాయణ. తెలియదు పటేలా. ఇప్పుడు అర్థమైందా నేను నిన్నెందుకు పిలిచిన్నో? నా మేనకోడల మీద నాకు నమ్మకం ఉంది. నా కూతురు చేసిన తప్ప చేయదని. నా కొడుకు మీద కూడా నాకు నమ్మకం ఉంది. ఆడు అసలు తోడు కాదు పటేలా. ప్రేమకు అసంటోళ్ళు గిసంటోళ్ళని తెలవదు నారాయణ. గాలొచ్చిన సంగతి చెట్టు ఆకు చెప్తది, వానొచ్చిన సంగతి మట్టి వాసన చెప్తది. కానీ ప్రేమించిన సంగతి కన్నవాళ్ల ప్రేమ సచ్చినంకనే తెలుస్తుంది. వారం రోజులు గడువిస్తాను. నీ కొడుకొచ్చి ఏ తప్పు చేయలేదని నిరూపిస్తే ఈ ఊళ్ళో బతుకుతాడు. లేదంటే ఊరికి ఉత్తరాన నిన్ను ఉట్టికేలాడదీస్తాను. రే రాజు, ఏంద్రా ఊళ్ళో లొల్లి? అరే పోయి శంకర్ పటేల్ మేనగోటలో దొరికిందారా? బాగా ఇరికినావురా. ఇప్పుడు ఏం చేద్దామని? ముందు శైలి ఎక్కడున్నదో వెతుకుదాం రా. శివన్న చెప్పు. అరే నేను రాజును రా. తెలుసులే కానీ చెప్పురా రాజుగా, ఏంది విషయం? అరే శైలు మిస్ అయిందిరా. ఆ పిల్లలు మంచిగా లేపుకెళ్ళి ఇప్పుడు మిస్ అయిందంటే ఫాల్తుగా. మన ఊరు సంగతి తెలిసి గట్టెట్లా లేపుకొస్తారా? అరే ఏం మాట్లాడతాను రా? రేపు మా ఇంట్లో ఎవరు ఉంటే లేరు, హైదరాబాద్ తీసుకెళ్లి చార్మినార్ చూపిస్తావని అడిగింది. సరే అని తీసుకొచ్చిన. అరే అది కాదురా, నువ్వు నా చెడ్డి దోస్తు కాబట్టి నేను నీ మాట నమ్ముతా. ఇంకా శంకర్ పటేల్ ఎందుకు నమ్ముతారా? మళ్ళీ మొన్న వాళ్ళ ఇంటికి పోయి సంబంధం కూడా మాట్లాడినావు. రే రాజుగా, వస్తే శైలితో రా, లేకుంటే రాకు. వస్తే మాత్రం ఉట్టి బలైతు. అరే శంకర్ పటేల్ మనుషులు నన్ను బేబీ గారిని కొట్టిండ్రా. అప్పటికెళ్ళి బండి కూడా పెడతలేనురా. నా గురించి ఇడిసే. నువ్వెట్లున్నావురా? మంచిగా ఉన్నావా? నువ్వు వేడున్నా మంచిగా ఉండాలిరా. అరే అసలు స్టేషన్లో దిగిందా, మధ్యలో ఎక్కడైనా దిగిందా, అసలు బలవంతంగా ఎవరైనా తీసుకుపోయినరా? ఏం అర్థమైతలేదురా. ఎవరో బంధువులు కలిసి ఉంటారా, వాళ్ళతో పోయి ఉంటది అంతే. పోతే శంకర్ పటేల్ తెలుస్తుంది కదరా. ఇట్లా లొల్లేందుకు అవుతుంది? అది కరెక్టే. బాబు ఎట్లున్నావు? నేను మంచిగానే ఉన్నా బిడ్డ. చంద్రంగాడు అంతా చెప్పిండు. నువ్వెట్లున్నావురా? నేను చక్కగా చదువుకోపోయి ఉండొచ్చు, నేను ఖాళీగా లెక్క తిరిగి ఉండొచ్చు, నువ్వు నీ మాటలు నేను ఎప్పుడు వినకపోయి ఉండొచ్చు. కానీ ఒక ఆడపిల్లలు లేకపోయేంత గలీజ్ పని చేయలేదు బాపు. ప్రేమించని చెప్పే ధైర్యమే నీకు లేకపోయా. ఇంకా లేపకపోయే ధైర్యం నీకే నుంచి వస్తుందిరా. కానీ ఈ మాటలన్నీ ఆ శంకర్ పటేల్ నమ్మడరా. వారం రోజులు గడువు పెట్టాడు. నువ్వు రాకపోతే నన్నుట్టి కడతాడట్రా. నువ్వు తప్పు చేయలేదని ఈ ఊరోళ్ళు నమ్మాలన్నా, ఆ దొర నమ్మాలన్నా నువ్వు ఒక్కని వస్తే సరిపోదు బిడ్డ. ఆ పిల్లని కూడా తీసుకురావాలి. నేను ఎట్లయినా తీసుకొస్తా బాపు, నువ్వు జాగ్రత్త. అరే రాజు, నువ్వు బిడ్డ కాడిసింది నిన్ను ఇచ్చిపెట్టి ఒక్కరోజు కూడా ఉండలే. నిన్ను చూడకపోతే బుగులైతుందిరా. నువ్వు తెలియరా బిడ్డ? ఎక్కడికి? పిచ్చి లేచిందారా నీకేమన్నా? 3 రోజుల నుంచి పిచ్చి కుక్క లెక్క ఊరంతా తిరుగుతున్నావు, అయినా శైలు కనవలేదు. అరే అమ్మాయి నిజంగా తప్పిపోయాయంటే నీకు ఫోన్ చేసేది, లేదా ఇంటికి పోయేది. ఏమైనా యాక్సిడెంట్ అయ్యేది ఉంటే ఈ పాటికి న్యూస్లో వచ్చేది. ఎవడైనా రేప్ చేసి చంపేశాడు, ఎవడికి తెలుసు? శైలికేం కాదు, శైలు నాది.